కానీ నువ్వు సాక్ష్యం చెప్పిన తర్వాత నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను అనిపించింది. ఎంత బాధపడ్డానో తెలుసా? తట్టుకోలేకపోయాను. శివగామి, నిజానికి ఏమైందో తెలుసా? ఏం అమృత మేడం, ఎలా ఉన్నారు? ఎక్కడికి బయలుదేరావు? కోర్టుకి. అనుకున్నాను. మరి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి కదా. అది సరే, సాక్ష్యం చెప్పు, పర్వాలేదు. అంతకన్నా ముందే నీకో విషయం చెప్పాలని వచ్చాను. చెప్పండి సార్. ఈడెవరో తెలుసు కదా? మా అమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసా? ఇంట్లో ఉంది. మీ ఇంట్లోనా? మా గెస్ట్ హౌస్ లో ఉంది. ఏం చేశారు మా అమ్మని? కిడ్నాప్. ఎందుకు? ఏం తెలియని అమాయకురాలివి నువ్వు. ఏమి ఆంటోనీ, నీ వీడియో ఎంత అందంగా తీసింది, ఎంత తెలివిగా మేనేజ్ చేసింది. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతుంది కదా. మా అమ్మకి ఏమైందో చెప్పండి. మా దగ్గరే సేఫ్ గా ఉంది. మా రావణ్ బాయ్ సేఫ్ గా తిరిగి వచ్చే వరకు మీ అమ్మ సేఫ్ గా ఉంటుంది. మా రావణ్ బాయ్కి కోర్టులో శిక్ష పడితే మీ అమ్మ ఎప్పటికీ తిరిగి రాదు. రావణ్ బాయ్కి అనుకూలంగా సాక్ష్యం చెప్పి మీ అమ్మని కాపాడుకుంటావో లేక నీ స్నేహం కోసం మీ అమ్మ ప్రాణం త్యాగం చేస్తావో నీ ఇష్టం. సార్, అది కాదు సార్. ఇంతకు మించి డీల్ ఏం లేదు. ఈ విషయం బయట ఎవరికైనా తెలిసిందా మీ అమ్మ ప్రాణానికే ప్రమాదం.